హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ 5-9 ప్రొడక్షన్స్. ఇవాళ మనం మాట్లాడబోయే మూవీ 'ఈసీ' డైరెక్టెడ్ బై అరుణ్ మాథేశ్వరన్ అండ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డెబ్యూ మూవీ అండ్ వామిక గాబీ హీరోయిన్. ఇది క్లాసిక్ దేవదాస్ స్టోరీకి ఒక రీఇమాజిన్డ్ వర్షన్. మన ఓల్డ్ దేవదాస్‌లో హీరో ఒక లూజర్, ఒక ధైర్యం లేని మనిషి. పారో ఇంకొక మ్యారేజ్‌లో వెళ్ళిపోతే హి బికమ్స్ ఎ డ్రంకర్డ్. ఇక్కడ హీరో ధైర్యం లేని మనిషి కాదు. He's a low level criminal come gangster, and he is on a mission to avenge the death of his lover Paro. And అరుణ్ మాథేశ్వరన్ ఇంకొక ఓల్డ్ యాడేజ్‌ని కూడా రివర్స్ చేస్తాడు. మనం ఫస్ట్ నుండి వింటున్న యాడేజ్ సబ్స్టెన్స్ ఈస్ గ్రేటర్ దాన్ స్టైల్. బట్ డీసీ మూవీ వచ్చేసరికి స్టైల్ ఈస్ ద సబ్స్టెన్స్ అండ్ ఇట్ ఈస్ గ్లోరియస్ అండ్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. దిస్ ఈస్ మై షార్ట్ రివ్యూ. ప్లీజ్ ఫాలో అలాంగ్ ఫర్ ఫుల్ రివ్యూ. ఒరిజినల్ దేవదాస్‌లో చైల్డ్‌హుడ్ లవర్ పారో వేరే వాళ్ళతో పెళ్లి అయిపోయినాక హీరో బికమ్స్ డ్రంకర్డ్. కానీ ఇక్కడ రీజన్ వేరే. ఇక్కడ దేవదాస్ ఆల్రెడీ ఒక డ్రంకర్డ్. దానికి రీజన్ ఏంటంటే తన డెత్ ఆఫ్ హిస్ మదర్. తన డెత్‌కి రివెంజ్ తీర్చుకోవడానికి కొంతమందిని చంపుతాడు. That's how he becomes a criminal. And after he becomes a criminal is when he meets his love Parvati. అయితే ఇది ఒక లవ్ స్టోరీ కాదు. ఇది మోర్ ఆఫ్ అ క్రైమ్ డ్రామా. అందుకని ఈ లోకేష్ అండ్ పారో సీన్స్ చాలా ఓన్లీ 2-3 సీన్స్ చాలా ఎకనామికల్‌గా వాళ్ళ కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేసే అటెంప్ట్ జరుగుతది. అండ్ కొంతవరకు డైరెక్టర్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ కనెక్షన్ ఇన్ ఎ వెరీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైమ్. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ వీ కెన్ ఫీల్ ఇట్. ఒక బ్యూటిఫుల్లీ షార్ట్ సీన్ ఉంటది వేర్ హీరోయిన్ ఈస్ రిమూవింగ్ హర్ మేకప్ అండ్ ఆల్సో టెల్లింగ్ హర్ పర్సనల్ స్టోరీ టు దేవదాస్. ఇక్కడ సింబాలిక్‌గా ఏం చెప్తున్నానంటే షీ ఈస్ లెట్టింగ్ హర్ గార్డ్ డౌన్ టు అ స్ట్రేంజర్. అండ్ ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటది. మనం స్ట్రేంజర్స్ తోటి ఈజీగా ఓపెన్ అప్ అవ్వచ్చు. ఎందుకంటే మనం వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం లేదు. సో ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ 2-3 సీన్స్ తోటి వాళ్ళ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ దేవదాస్‌కి సినిమాలో ఒక ప్యాటర్న్ ఉంటది. ఎప్పుడైతే ఒక మంచి పని, ఒక గుడ్ థింగ్ చేయడానికి వెళ్తాడో అప్పుడే వెరీ బ్యాడ్ జరుగుతుంది. దేవదాస్‌ని క్యాప్చర్ చేయడానికి జరిగే షూట్‌ఔట్‌లో పార్వతి చనిపోతది. ఈ లాస్‌తో రివెంజ్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. దేవదాస్ పోలీస్ ఆఫీసర్స్ టార్గెట్ చేసి కిల్లింగ్ స్ప్రీ మొదలు పెడతాడు. ఆ జర్నీలో అతనికి చంద్ర అంటే దేవదాస్‌లో చంద్రముఖి కలుస్తుంది. ఒరిజినల్ దేవదాస్‌లో లాగానే షీ ఈజ్ ఆల్సో ఎ సెక్స్ వర్కర్. ఇది సింపులే. కానీ ఒక స్టైలైజ్డ్ క్రాఫ్ట్‌మెన్‌షిప్ వల్ల సినిమా ఎలివేట్ అవుతుంది. ప్రతి సీన్‌లో క్రాఫ్ట్ మీద లవ్ అండ్ కేర్‌తో తీశారు. సినిమాటోగ్రఫీ గానీ, లైటింగ్ గానీ అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్. ఎమోషనల్ కంటెంట్ కొంచెం తక్కువున్నా స్టైలైజ్డ్ ప్రెజెంటేషన్ అండ్ అనిరుద్ రవిచంద్రన్ ఎక్స్ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల స్క్రిప్ట్ కన్నా, ఎమోషన్స్ కన్నా బియాండ్‌గా మూవీని తీసుకెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ ఫిట్టింగ్. అనిరుద్ పేరు సినిమా స్టార్టింగ్‌లోనే బోల్డ్‌గా అనిరుద్ మ్యూజికల్ అని స్టార్ట్ అవుతుంది. ఒక సూపర్ స్టార్ ఎంట్రీ లాగా. అండ్ హి డిజర్వ్స్ దిస్ ఫర్ దిస్ మూవీ. లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ చాప్స్‌ని ఫుల్‌గా జడ్జ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే తను ఫుల్ సినిమాలో ఒకే ఎక్స్‌ప్రెషన్ మాత్రం చూపిస్తాడు. ఒక స్టబర్నెస్, ఒక స్టోన్ కోల్డ్ ఫేస్, ఎమోషన్ చాలా తక్కువ చూపిస్తాడు. కానీ ఈ సినిమాకి అది డెఫినెట్‌గా వర్క్ అవుతుంది. అండ్ చంద్రగా వామిక గాబీ ఈస్ ద రియల్ షో స్టీలర్. లోకేష్‌తో పాటు కొన్ని సీన్స్‌లో స్పెసిఫిక్‌గా క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడానికి రాన్సమ్ తీసుకునే మనీ సీన్స్‌లో షీ ఈస్ ఎక్స్ట్రార్డినరీ. ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ ఈస్ జస్ట్ ఎక్స్ట్రార్డినరీ. కొన్ని సీక్వెన్స్ అయితే దే స్టాండ్ అవుట్. ఎస్పెషల్లీ ద సన్‌రైజ్ షాట్. ఇద్దరు లీడ్స్ ఒక రివర్ దగ్గర లాంగ్ షాట్‌లో చూపిస్తారు. అది ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఎ పెయింటింగ్. చిన్న డీటెయిల్స్ కేర్‌ఫుల్‌గా ఫీల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్ర రూమ్ బయట ఉండే కారిడార్ ఇస్ ఫిల్డ్ విత్ రెడ్ కర్టెన్స్. అండ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ దేర్ ఇస్ అ లైటింగ్ ఇస్ లైక్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ రెడ్ కలర్, రిఫ్లెక్టింగ్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ వాళ్ళు తిరిగే కార్ కూడా రెడ్ కలర్‌లో ఉంటది. సో మొత్తం సినిమా అంతా ఆ మూడ్‌ని మెయింటైన్ చేస్తది. అండ్ ఆల్సో క్రెడిట్ గోస్ టు ద art direction Kannan S for creating that mood. And of course Raga of Revenge సినిమాలో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ బిట్ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ట్రెండ్ అవుతుంది. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ద ఇంపాక్ట్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. 2 వర్షన్స్ ఉంటాయి. 2 సీన్స్ మూడ్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. ఓవరాల్ డీసీ ఒక మెమరబుల్ వాచ్. ఇది ఒక బ్లడీ సినిమా. కొన్ని సీన్స్ గోరీగా ఉంటాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ అది ఓకే అయితే ఇట్స్ అ గ్లోరియస్ సినిమా. థాంక్ యూ.